ఏమైంది? చెర్రీ ఆపరేషన్ ఏంది? పూమా 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 వైపీఎఫ్ వద్దు 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 వద్దు. మనం ట్రయంఫ్లో కొన్న గ్లౌజెస్ అయితే పోయినాయి. 11,000 పెట్టి తీసుకున్నాం కదా. ఇక్కడ చూడండి, ఇప్పుడైతే మనకి ప్రస్తుతానికి లెఫ్ట్ సైడ్ చూసినా నో కొండ, రైట్ సైడ్ చూసినా నో కొండ, స్ట్రైట్ చూసినా నో కొండ. ఏంది అసలు నాకు ఈ దరిద్రం. నేనైతే ఎక్కువ ఈ రైడ్లో పిజ్జా, ఫ్రెంచ్ ఫ్రైస్ ఈ రెండు తిని బతికేస్తున్నా. చాలా లగ్జరీ. ఒటకాయలు నొక్కుతున్నాయి ఈడ. ఇప్పుడు కొంచెం చెర్రీకి ఏంటంటే హీటింగ్ గ్రిప్స్ పనిచేస్తున్నాయి. నాకు హీటింగ్ గ్రిప్స్ పనిచేయట్లేదు, అది ఇప్పుడు సమస్య కొంచెం. నాకు అసలు హీటింగ్ గ్రిప్స్ పనిచేస్తే నాకు ఇదంతా ఉండకపోయేది. ఈ చేతికి వేసినా కదా, నాకు పెద్ద అంత డిఫరెన్స్ అయితే ఏం కనిపించట్లే. అంటే ఏదో ఒక్క 5%, 10% రిలాక్సేషన్ ఉంది అంతేగాని ఇంకా అంతకుమించి ఇంకేం లేదు. ఇంకొక 15 నిమిషాలు 20 నిమిషాలు గట్టిగా ఇట్టనే పట్టుకొని తోలినాం అంటే పెట్రోల్ పంప్ ఉంటుంది. ఆ పెట్రోల్ పంప్లో జర హీటర్ వస్తుంది, కొంచెం ఎంజాయ్ చేయొచ్చు. ఏమైంది? చెర్రీ ఆపరేషన్ ఏంది? మన టెలిగ్రామ్ ఛానల్లో డైలీ 500 రూపీస్ గివ్ అవే కండక్ట్ చేస్తున్నాం. ఎవరైతే ఛానల్లో జాయిన్ అవుతారో అందులో నుంచి ర్యాండమ్గా ఒకరిని సెలెక్ట్ చేసి డైలీ 500 రూపీస్ గివ్ అవే అయితే ఇస్తున్నా. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన టెలిగ్రామ్ ఛానల్లో వెంటనే జాయిన్ అయిపోండి. లింక్ పిన్నెడ్ కామెంట్స్లో ఉంది అండ్ అంతే డిస్క్రిప్షన్లో కూడా పెట్టిన. డ్రోనా? ఓకే ఓకే. ఇక ఆ గ్లౌజ్ అట్లా వేసుకుంటే జిప్పు తీయడం రాదు, ఏం రాదు. ఓకే, ఎంజాయ్ ది డ్రోన్ షాట్స్. ఇప్పుడు కూడా మంచి పడుతూనే ఉంది. చూడండి, చలికి కొంచెం బుజ్జగిస్తుంది. నేను స్టార్ట్ కానని చూసారు కదా, పడుతూనే ఉంది మంచు చిన్నగా. డ్రోన్ షాట్స్ అన్నీ మీకు నచ్చినాయనే అనుకుంటున్నా. నేను హెల్మెట్ తీసి బ్లాక్ చేద్దామన్నా కూడా నాకైతే అంత ధైర్యం లేదు. ఇప్పుడు పెట్రోల్ పంప్ వస్తుంది కదా, ఒక్కసారి అక్కడ రిలాక్స్ అయినామంటే కొంచెం మంచిగా ఉంటుంది. ఇక్కడ ఏదో బోర్డు వచ్చింది, ఏంటి? ఇనిషియో కాన్సంట్రేటో ది కాన్సన్ట్రేషన్ పెట్టి తోలండి అనా. అమ్మయ్య, డ్రోన్ షాట్స్ తీసిన దగ్గర నుంచి అయితే ఒక 40 కిలోమీటర్స్ వచ్చినాం. ఇక్కడ అంతా మంచి అయితే ఏం లేదు, టెంపరేచర్ కూడా 3 ఉంది ఇప్పుడు. ఓకే, ఒక 3 డిగ్రీలు పెరిగింది. నాకైతే సుస్సు అర్జెంట్ అంటే చాలా అర్జెంటు. ఇంకా మేము వచ్చినప్పటి నుంచి ఎక్కడ ఆపలేదు. పూమా వైపీఎఫ్ వద్దు 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 వద్దు. చెర్రీ పూమా బంకు ఉంది ముందు. పూమా ఆ రోజు మనం పిజ్జా తిన్నది పూమాలో.
మన ఆ రోజు పిజ్జా తిన్నాం గుర్తుందా, చీజ్ పిజ్జా పూమాలో, అది ఉందా? టెంపరేచర్ వచ్చేసి అయితే ఇప్పుడు 3 degrees ఉంది ఇక్కడ. హైయెస్ట్ ఈ ఊర్లో వచ్చే టెంపరేచర్ ఏంటంటే 4 గంట. 4 ఏంది అయ్యా మరి ఇంత దారుణంగా. ఇవి ఉన్నాయి కదా, ఇది తీసేస్తున్నా, జేబులో వేసేసుకుంటున్నా. నెక్స్ట్ మన దగ్గర పెద్ద గ్లౌజెస్ ఉన్నాయి కదా, ట్రయంఫ్ అక్కడ కొన్నాను చూసారు కదా, ఇవి ఎక్కడ ఉన్నాయి? సరే ఆ గ్లౌజులు కనిపించట్లేంది, కింద పెట్టినవా లేదా అది మనం తీసి బయట పెట్టినవా? ఇందాక పోయింది వస్తామా? ఇందాక ఇక్కడే కదా పెట్టింది, నా గోపురాలు కూడా ఉంటుంది. కొంప తీసి బయట పెట్టినామా? పోయినట్టున్నాయి. మనం ట్రయంఫ్లో కొన్న గ్లౌజెస్ అయితే పోయినాయి. 11,000 పెట్టి తీసుకున్నాం కదా, దాన్ని ఒకసారి వేసుకున్నాను నేను అంతే. ఇంకా తర్వాత బిస్కెట్ అయిపోయింది. ఎట్లా అయింది అనేది చూడాలి కెమెరాలో, ఒకవేళ రికార్డ్ అయిందో లేదో. నేనేమనుకుంటాను అంటే చెర్రీ ఈడ పెట్టిండి అనుకుంటున్నా దీనిపైన. ఇంకా ఈ 2 గ్లౌజులు వేయాల్సిందే, తప్పదు. ఇది వేస్తేనేమో ఇంక గ్లౌజ్ వేయబట్టట్లేవు. ఇట్లా కొంచెం చలి పెట్టకుండా అంత ఒక పెద్ద టాస్క్. రైట్. నెక్స్ట్ అయితే ఇంకా 240 kilometers ఉంది మన డెస్టినేషన్ దగ్గరికి. 240 kilometers మాత్రమే. ఈ ఊరు భలే ఉంది, చిన్న ఒడ్డిగా చిన్న టౌన్ ఇది అంతే. ఇంకోటి పూమా పెట్రోల్ పంప్ ఈడుంది. ఇక్కడ ఏంది పోలీసు వాళ్ళు అందరూ ఎవరన్నా ఎస్కార్ట్ చేస్తున్నారా? అలా పోలీస్ ఆయన మనకు నమస్తే చెప్తున్నాడు. అంటే బైకర్స్కి ఎవరికైనా సరే అలా అట్టే చెప్తారు. ఇంకా అయిపోయింది ఊరు అంతే. ఇంకా ఒక చిన్న గుంట వచ్చింది, వెంటనే పాండియర్ బయటికి వచ్చేసింది. చూడండి ఏంది ఇది అసలు, నాకు ఈ దరిద్రం. ఇంత గుంట వస్తే బయటికి వస్తుంది ఇది. ఇంకెట్లా కట్టాలి దీన్ని, ఎంత గట్టిగా కట్టాలి? అబ్బా చూసారు కదా, మొత్తం అంతా ఇక్కడ రోడ్డు మొత్తం అంతా ఇట్లనే ఉంది. పక్కన ఎడారి ఆస్ట్రేలియాలో ఉంది కదా, సేమ్ అదే టైప్ ఆఫ్ ఎడారి. ఆడేమో ఎండగాలులు, అదే వేడిగాలులు, ఈడేమో చల్లగాలులు. ఇంకా మంచు లేదు, ఏం లేదు ప్రస్తుతానికి అయితే. అంతా మాయమైపోయింది మంచు. మళ్ళీ మనకి కొంచెం ముందుకెళ్ళినాక కనిపించవచ్చు. ఇప్పుడు ఏంటంటే మనం ఆ మంచు కొండల నుంచి కొంచెం పక్కకు వచ్చినాం అనమాట. ఈరోజు నైట్ మనం స్టే చేయబోయే ఊర్లో అంతా ఉండకపోవచ్చు. అయినా టెంపరేచర్ చూడండి ఇప్పుడు మీరు ఎంత ఉందో, 5. సేమ్ అంతా ఆస్ట్రేలియాలో ఎట్లాంటి డెజర్ట్ అయితే ఉందో అట్లనే యాజ్ ఇట్ ఈజ్గా నాకైతే అదే అనిపిస్తుంది. మధ్యలో ఇలా తోలుతుంటే అరే ఏంది ఆస్ట్రేలియాలో అంటే రైడ్ చేసిన మన లాస్ట్ కంట్రీ అదే కదా, ఏందబ్బా ఆస్ట్రేలియాలో వచ్చినాం అన్నట్టుంది. మేమైతే స్పీడ్ మామూలుగా కొట్టట్లేదు అసలుకి. ఎప్పుడో ఒకసారి ఒక లారీయో ఒక కారో కనిపిస్తుంది, ఏం లేదు. రోడ్ అంతా సూపర్ ఉంది. మధ్యలో గుంటలు వచ్చినప్పుడే నాకు భయం అవుతుంది, పానే రాడ ఊడి కింద పడుతుందా అని. ఇదేంది చలికి బండి కూడా స్టార్ట్ కావట్లే. ఇప్పుడైతే నేను చెర్రీ గ్లౌజ్ అయితే తీసుకున్నా, జస్ట్ చెక్ చేద్దామని చెప్పేసి. ఇది వేసుకుంటే అస్సలు చలి పెట్టట్లే అని చెప్పిండు. ఇది కూడా వాటర్ ప్రూఫ్ది. చూద్దాం ఇది ఒకసారి. ఇప్పుడు నెక్స్ట్ ఎట్లాగో మనం వెళ్ళాల్సిన, అంటే ఈరోజు మనం స్టే చేసే డెస్టినేషన్కి జస్ట్ ఇంకా 108 kilometers మాత్రమే ఉంది. కరెక్ట్ ఒక 50 నిమిషాలు చాలు. చూడండి మొత్తం అంతా ఇట్లనే ఇంకా ఖాళీ ఉంది. ఓ ఓ ఓ ఓ చిన్నగా పాండియర్ మాత ఊడి ఎమ్మటే బయటికి వస్తుంది. మీకు కూడా ఇట్లనే అనిపించిందో లేదో నాకు కింద కామెంట్స్లో చెప్పండి. సైడ్లో లొకేషన్లో చూస్తే మన ఆస్ట్రేలియా మధ్యలో నుంచి వెళ్ళాం కదా, అదే డెజర్ట్లో నుంచి కాకుండా మధ్యలో ఆలిస్ స్ప్రింగ్స్ అటు సైడ్ వెళ్ళేటప్పుడు
సేమ్ ఇట్లానే ఉంది అంతా. నాకైతే అట్లా అనిపిస్తుంది, మీకు కూడా అట్లా అనిపిస్తుందా లేదా నాకు చెప్పాలా. ఇంకా రియో మాయోకి అయితే ఒక 50 కిలోమీటర్లు ఉంది. 50 కిలోమీటర్ల ముందు మేము ఒక డైవర్షన్ తీసుకున్నాం రైట్ సైడ్కి. స్ట్రైట్గా పోయినా కూడా ఇంకా వేరే ఊర్లు ఉన్నాయి. మనం అయితే ఇప్పుడు ఈ రైట్ సైడ్ లోపలికి వచ్చినాం. ఒక 5 కిలోమీటర్స్ వచ్చినాం అనుకుంటా. ఇప్పటికి ఏం కనిపించట్లేదు అసలు, ఎవరు వెహికల్స్ కానీ ఏం లేదు. ఇక్కడ ఏదో నది పోతుంది చూడండి, పొంగి పొర్లి పోతున్నది ఈ నది. చాలానే ఉన్నాయి నీళ్ళు. ఆడపడ్డ మంచి అంతా ఇప్పుడు మళ్ళీ ఈ నీళ్ళ రూపంలో ఇటు పోతూ ఉంటుంది కిందికి. ఇంకా కానీ అసలు ఇంత భూమి వృధాగా పడింది అసలు. ఇక్కడ ఎంత దాంట్లో కనుక వ్యవసాయం చేస్తే ఎంతమంది తినొచ్చు, ఎంతమందికి అది యూజ్ కూడా అవుతుంది. ఇక్కడ చూడండి పైనుంచి రాళ్ళు పడతాయంట, బోర్డు ఉంది. ఏంటంటే అంత ఒకటే లొకేషన్, అందుకని చెప్పేసి ఇంకా నాకేం ఇంట్రెస్టింగ్ అనిపించలేదు షూట్ చేయడానికి. అందుకే ఇప్పుడు లాస్ట్ ఒక 50 కిలోమీటర్స్లో కూడా అంతేం షూట్ చేయలేదు. ఇక్కడ ఏముంది, ఇదంతా చెప్తున్నా కదా, ఈ ఏరియాలు ఈ కొండలు ఇవన్నీ చూస్తుంటే వేరే ప్రపంచంలో పోయినట్టుంది. అండ్ ఫస్ట్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 7-8 కిలోమీటర్లు వచ్చిన తర్వాత ఫస్ట్ ఎదురైన కారు, ఇంకో లారీ కూడా. అమ్మ మనుషులు ఉన్నారులేండి, కనిపిస్తున్నారు. అమ్మ ఇంకో లారీ. ఊరిని ఇక్కడ మంచు, ఇక్కడ మంచు ఉంది. మార్నింగ్ మడ్డట్టుంది మంచి ఈడ కూడా. ఈ టైంలో ఎండ మంచి కొడుతుంది. ఇక్కడ చూడండి ఇప్పుడైతే మనకి ప్రస్తుతానికి లెఫ్ట్ సైడ్ చూసినా నో కొండ, రైట్ సైడ్ చూసినా నో కొండ, స్ట్రైట్ చూసినా నో కొండ. ఇది హైలైట్ అసలుకి. అబ్బా ఇది భలే ఉంది చూడడానికి, వెరైటీగా. ఇంకొక అర్ధ గంటలో ఇంకా మనం అయితే సిటీ ఆ ఊరికి వెళ్ళిపోతాం. వెళ్ళిపోయిన తర్వాత హాస్టల్లోనే ఉందామని చెప్పేసి అనుకుంటున్నాం. తక్కువ డబ్బులతో అయిపోతుంది కదా. అండ్ అంతే ఆల్మోస్ట్ ఇంకా అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, మంచిగా ఫ్రీ బ్రేక్ఫాస్ట్ కూడా ఉంది. ఈ నా ఫింగర్స్కి మాత్రం చలి పోవట్లే అసలుకి. ఈ ఫింగర్స్కి చలి ఎట్ట పోవాలో అర్థం కావట్లే నాకు. మళ్ళీ మనం ఇంకొక చిన్న డైవర్షన్ అయితే తీసుకున్నాం రియో మాయో సిటీ లోపలికి వెళ్ళడానికి. అయితే ఇది కూడా చాలా చిన్న ఊరు అనమాట. ఏంటంటే ఇంకా కనిపిస్తుంది కదా ఒక బుడ్డ ఊరు. నిన్న మనం ఎక్కడైతే ఉన్నామో సేమ్ ఇంకో అట్లాంటి ఒక చిన్న ఊరు. చాలా చిన్నది దానికన్నా కూడా. ఇంకా ఇలా రెస్టారెంట్లు ఉన్నాయా లేవా? నేనైతే ఎక్కువ ఈ రైడ్లో పిజ్జా, ఫ్రెంచ్ ఫ్రైస్ ఈ 2 తిని బతికేస్తున్నా. బర్గర్లు ఏంటంటే ఎక్కువ పోర్కు బీఫ్ బర్గర్లు దొరుకుతున్నాయి, మనకు అలవాటు లేదు కదా. కనీసం ఫ్రెంచ్ ఫ్రైస్ అని ఉన్నాయి, బతికిచ్చిర్రు. నేనేముంది పాలు ఆ కార్న్ఫ్లేక్స్ ఉన్నా చాలా 5 దినైనా బతికేస్తాను నేను. మన దగ్గర అయితే ఇప్పుడు వంట సామాన్లు కూడా ఉన్నాయి అనుకోండి మంచిగా వండుకోవడానికి. కానీ ఇంకా హాస్టళ్ళలో ఇవన్నీ వండాలంటే కష్టం. మన దాంట్లో ఫ్యూయల్ లెవెల్ కూడా చూడండి ఆల్మోస్ట్ అయిపోయింది, 0. ఇక్కడ ఆగి మనం ఇప్పుడు రూమ్ బుకింగ్ చేయాలి, చూసుకోవాలి. మంచిగా ఎండలో ఆగినాం. మన టైగర్ 60,000 కిలోమీటర్స్ కంప్లీట్ అయిపోయింది, 60,000. ఇక్కడ చూసారు కదా రూట్ ఆఫ్ 40 అని చెప్పేసి. సో ఇది రూట్ 40 అనేది చాలా ఫేమస్ అండ్ అడ్వెంచరస్ రూట్ అనమాట. మనం వచ్చేది మొత్తం కూడా అదే రూట్ 40. ఒక దగ్గర మంచు, దగ్గర చలి, అది ఇది అని అన్నీ ఉంటాయి. అంటే పక్కనే 2 సిటీస్ ఉన్నాయి. ఇది రియో మాయో ఒకటి, ఇంకోటి ఏదో ఉంది ఎస్టీ పోర్టకో ఏదో ఉంది. నేను పక్కనే హోటల్ అబీర్తో రెస్టారెంట్, అబీర్తో. ఓహో చాలామంది బైకర్స్ వచ్చారు అనుకుంటే ఇక్కడికి. స్టిక్కర్లు కనిపిస్తున్నాయి ఆడ. రెస్టారెంటే వీళ్ళు వాళ్ళు కూడా వాళ్ళతో రెస్టారెంట్ అంటాగా. ఇంకా కొంతమంది ఎట్లా అంటే అన్న ఎక్కడికైనా ఇట్లా చర్యన లోపలికి వెళ్ళినప్పుడు నువ్వు బయట ఎందుకుంటున్నావు అన్న అని చెప్పేసి అంటారు కదా. సో ఇద్దరం లోపలికి పోయినాం అనుకోండి, బైక్స్ మీద ఆ బ్యాగులు ఉన్నాయి, ఈ బ్యాగులు ఉన్నాయి కదా, ఎవరైనా తీసుకెళ్తారేమో లేదా పిల్లలు వచ్చి ఏమైనా గెలుగుతారేమో అని చెప్పేసి సేఫ్గా ఒకళ్ళు ఇక్కడ ఉంటే ఒకళ్ళు ఆ పని చేయాలి. ఇంకా దేవుడా థ్యాంక్స్, సక్సెస్ఫుల్గా ఈరోజు టాస్క్ కూడా కంప్లీట్ చేసినాం. ఇంకా ఇప్పుడైతే బైక్స్ని ఇక్కడ పార్క్ చేసేసినాం కరెక్ట్గా ఈ హోటల్ ముందే. చూడడానికి బయట నుంచి ఇట్లుంది కదా, లోపల మాత్రం చాలా బాగుంది. అండ్ మా ఇద్దరికి కలిపి అయితే మాత్రం ఇప్పుడు $16 మాత్రమే తీసుకున్నారు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఫ్రీ. అంటే 16 × 85 వేసుకోండి. మేము US డాలర్స్లో పే చేస్తున్నాం కాబట్టి మాకు
ప్రతిరోజు ఒక 500 దాకా సేవ్ అవుతుంది అనుకోండి మన ఇండియన్ రూపీస్లో. ప్రతిరోజు 500 సేవ్ అవుతుంది. అదే మేము కార్డ్ స్వైప్ చేసినప్పుడు 500 బిస్కెట్ అవుతుంది. ఇక మేము ఉన్న హోటల్ ఇదే, హోటల్ రెస్టారెంట్ ఏకేఏ డాష్ టా ఏ పైన ఇట్లుంది కదా, దాన్ని ఏ అని చదవాలి, ఈహెచ్ అనుకుంటా ప్రొనౌన్సియేషన్. అబ్బా బాబా, ఈరోజు కూడా డెస్టినేషన్ కరెక్ట్గా అనుకున్న టైంకి అయితే వచ్చేసినాం అనుకోండి. నా బండిలో కూడా ఫ్యూయల్ లెవెల్ అంతా మొత్తం 0 అయిపోయింది. ఈ రూట్ 40 ఉంది కదా, అర్జెంటీనాలో ఇంకా బెస్ట్ హైవే అనమాట ఇది. ఇంక ఇప్పుడు ఏం లేదు, ఇక్కడ వైఫై కూడా చాలా 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 స్లో ఉంది. మామూలు స్లో కాదు, డెడ్ స్లో. 1 Mbps 2 Mbps అట్లనే వస్తుంది. ఇక్కడ నుంచి ఆ ఉషువా వెళ్ళేంత వరకు కూడా మొత్తం నాకు తెలిసి స్పీడ్ అంతా ఇంతే ఉంటుంది. సో ఇప్పుడైతే నేను ఫ్రెంచ్ ఫ్రైస్ అండ్ ఇద్దరం కలిసి క్యాపుచినో చెప్పుకున్నాం, లోపలికి వెళ్ళి తిని తాగాలి. సో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. దిస్ ఈస్ బై సన్నీ యాదవ్ అండ్ సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ మొత్తం స్టిక్కర్లు అన్నీ అతికిచ్చి పెట్టిరు. లోపలికి రాగానే మస్తు వేడి ఉంటుంది. హీటర్లు ఆన్ చేసి పెడతారు కదా, సమ్మగా ఉంటుంది మంచిగా.